ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైన వాడు మట్టిలో కలవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషి ఈ భూమి మీద శాశ్వతుడు కాదు. ఒకరోజు కనిపించి ఇంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనపడతారు, అంతలోనే మాయమైపోతారు. అవునండి, ఒక పట్టణానికి వెళ్ళి సంపాదించుమని వారులారా, మీ జీవం ఏ పాటిది? నీటి బుగ్గ లాంటిది మీ జీవితం. ఇంతలోనే కనపడుతుంది, అంతలోనే నీటి బుగ్గ పగిలిపోతుంది. అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతే ఈ భూమి మీద మనం సంపాదించుకున్నటువంటి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉన్నటివి ఇక్కడే ఉంటాయి, కానీ మనలో శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనములో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరము కొరకు మేడలు కట్టుకుంటున్నాం, మిద్దెలు కట్టుకుంటున్నాం, పొలాలు దున్నుతున్నాము, పంటలు పైర్లు ఇలాగా అనేక విధాలుగా నాది 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 అని సంపాదిస్తున్నాం. కానీ పోయే నాటికి పూచిక పుల్ల కూడా నీవు పట్టుకొని పోలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం పట్టుకొని పోలేము? పూచుక పుల్ల అంటే ఒక పుల్లైనా తీసుకొని పోలేం. బతికున్నప్పుడు ఇది నాది, కాలు పెట్టంటే కాలు నరికేస్తా అంటాం. ఒరే, కంటితో చూస్తే కన్ను పొడిచేస్తాను రా అంటాం. ఏ పెద్దనా? నిజమా పెద్దమా? నిజమా పెద్దమా? పెద్దనా పెద్దక్క ఆలోచన చేయండి. అక్కడి దగ్గర పోదాం అన్న. మరి అలాంటి జీవితము ముందు రన్న. నాది నాది అంటాము. ఏది నీది? ఏది సంపాదించి తీసుకొని పోతావు? ఏదైనా ఉందా తీసుకొని పోవడానికి? ఏమీ లేదు. ఖాళీ హాత్ ఆయా, ఖాళీ హాత్ జాయేగా. క్యా లేకే ఆయా భాయి, క్యా లేకే జాయేగా. खाली हाथ आया भाई, खाली हाथ जाएगा. 2 दिन का जिंदगी, 2 दिन का मेला. आया है अकेला, यहाँ जाना है अकेला. ఈ పాటకు అర్థం ఏంటంటే, ఇందులో ఆయా హే అకేలా అంటే వచ్చావు నీవు ఒక్కడవే తల్లి గర్భంలో. వెళ్ళిపోయేటప్పుడు నీవు ఒక్కడవే వెళ్ళిపోవాలి. నీ బంధాలు, అనుబంధాలు, నీ భార్య, నీ పిల్లలు, నీ మనమరాళ్ళు ఎవరు నీకు శాశ్వతం కాదని చెప్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్. సోదరులారా, ప్రియ అన్న, అక్క, చెల్లి, అమ్మ, మీకు 2 చేతులెత్తి మేము నమస్కారం చేసి చెప్తున్నాం. ఎందుకంటే మాకు భార్య పిల్లలు ఉన్నారు. మా కుటుంబాలు ఇచ్చిపెట్టి మీ గ్రామం వచ్చి పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నామంటే కారణం ఏదో తెలుసా? ఒకప్పుడు మేము కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని వారం. పెద్దనా పెద్దక మాకు కూడా తెలియదు యేసు ప్రభు అంటే. ఇలాగే దేవుడు తన పత్రికల ద్వారా, తన వాక్యం ద్వారా మమ్మల్ని మార్చేశాడు. ఆయన మా కులం మాకే ఉంది, మా పద్ధతులు మాకే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభులో మా పాపాలు విడిచిపెట్టి, ప్రభువా పాపినైన నన్ను క్షమించమని ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయన రక్తం చేత మమ్మల్ని కడిగారు. అందుకే యేసు పిలుస్తున్నాడు, నిన్ను రక్షకుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? రా, నువ్వు ఎంత ఘోర పాపివైనా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సమస్త భారములు మోయుచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తాను. నీకు ఈ భూమి మీద విశ్రాంతి లేదు. ఈ భూమి మీద విశ్రాంతి ఉందా పెద్దమా? ఓ పెద్దనా, పెద్దనా, భూమి మీద విశ్రాంతి ఉందా అన్న? చెప్పు మోషే, జాషువా, ఎక్కడనా? లేదు విశ్రాంతి. నీవు ఎక్కడ దొరుకుతుందంటే విశ్రాంతి? పరలోక రాజ్యంలో. విశ్రాంతి దొరకాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకో. ఎలా నమ్ముకోవాలి? నీ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ వెండి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకే 2 మాటలు. సూక్ష్మంలో మోక్షం అంటారు కదండి. ఏమంటారు విజయ్? సూక్ష్మంలో మోక్షం. సూక్ష్మంలో మోక్షం అంటే ప్రభువా పాపిని నన్ను క్షమించు. ఎందుకు పాపం చేయడం లేదు? కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, అవయవం ద్వారా దినదినము ఎన్నో పాపాలకు నిలయమైన ఈ శరీరము ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఇందులో ఉన్న ఆత్మ నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది.
ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. మీ పాపాలు క్షమించబడాలంటే ఒక నీతిమంతుని రక్తం చిందించబడాలి. ఆ నీతిమంతుడు పాపం